స్టాలిన్తో లక్ష రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ఒక్క విషయాన్ని అంగీకరించాలి. కొత్త ముఖ్యమంత్రి పదవినెక్కగానే అభినందించడం జరిగింది. ఆ తరువాత ఏ నియోజకవర్గ ప్రజలు ఓడించారో ఆ నియోజకవర్గ ప్రజలకు, తనకు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు మరుసటి రోజే స్టాలిన్ యాత్ర చేశాడు. రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి యొక్క వ్యవహారం ఇలా ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్కి ఈ తరహా రాజకీయం తెలియదు. అందుకే ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత దాదాపు 26 రోజుల పాటు తృణమూల్ కాంగ్రెస్ యొక్క కీలక నాయకులైనటువంటి మమతా బెనర్జీ కావచ్చును, అభిషేక్ బెనర్జీ ఆమె మేనల్లుడు వీళ్ళు కావచ్చును, వీళ్ళెవ్వరు కూడాను బయటకి రాలేదు. 26 రోజుల తరువాత తమ పైనేవో అత్యాచారాలు జరిగిపోతున్నాయని చెప్పేందుకు ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి, ఎన్నికల తరువాత జరిగిన హింసలో చనిపోయిన వాళ్ళని పలకరించేందుకు అభిషేక్ బెనర్జీ బయటకు వచ్చారు. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సంజు కర్మకార్ అనే వ్యక్తిని, అదే విధంగా బిశ్వజిత్ పట్టనాయక్ అనేటువంటి కార్యకర్తని కలవడానికి ఆయన వచ్చారు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా, అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా, టీఎంసీ గూండాయిజంకి వ్యతిరేకంగా నినాదాలు చేయటమే కాకుండా కోడిగుడ్లు విసిరి ఆయనను స్వాగతించారు. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలోనైనా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి ఇలాంటి కోడిగుడ్ల సన్మానం జరిగింది ఎక్కడా లేదు. బెంగాల్లో ఇప్పుడు దీన్ని డీజే సన్మాన్ అని చెప్తున్నారు. డీజే అంటే మనం వినేటటువంటి డీజే కాదు, డీ ఫర్ డీమ్, డీమా లేదా డీమ్ అంటే కోడిగుడ్డు అని అర్థము. అదేవిధంగా జే ఫర్ జూతా, కోడిగుడ్లు చెప్పులతో అభిషేక్ బెనర్జీకి స్వాగతం పలికారు అక్కడి మహిళలు. బహుశా దేశ చరిత్రలో ఓడిపోయినటువంటి ఇందిరాగాంధీకి కూడా ఈ దశ పట్టలేదు, అలాంటి గతి పట్టింది అభిషేక్ బెనర్జీకి.